ఏ చూడు వద్దంటున్నారు, ఏదొద్దన్నాం మేము? దోపిడి వద్దు అన్నాం. వీళ్ళు ఏం పని చేయనిస్తలేరు, అన్ని వద్దంటుండ్రు, వద్దన్నాం మేము. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 20% కమిషన్ వద్దు అన్నాం, మేము వద్దన్నాం. మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఎస్ఎఫ్టీకి 50 రూపాయలు తీసుకునే సిస్టమ్ వద్దు అన్నాం మేము. యూసీ ఇవ్వడానికి ఎస్ఎఫ్టీకి ముక్కుబిండి బిల్డర్ల దగ్గర వసూలు చేసే విధానం వద్దు అన్నాం. భూముల్లో ఎక్కడైనా సమస్యలు వస్తే 20% భూమి ఇవ్వని అడుగుతున్నారు, ఆ విధానం వద్దు అని మేము అన్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో బీర్ల ధరలు పెంచి, వైన్స్ లిక్కర్ ధరలు పెంచి పర్సెంటేజీలు తీసుకునే పద్ధతి వద్దు అని మేము అన్నాం. గిరిజన రైతులకు బేడీలు వేసే పద్ధతి వద్దు అని మేము అన్నమాట నిజం. మేము నువ్వు రైతు బంధు ఇస్తా అంటే మేము వద్దనులే, నువ్వు తులం బంగారం ఇస్తా అంటే మేము వద్దనులే, మహిళలకు మహాలక్ష్మి ఇస్తా అంటే మేము వద్దనులే, మేము వద్దన్నాం. నీ కమిషన్లు వద్దన్నాం, నీ పర్సెంటేజీలు వద్దన్నాం, అక్రమ అరెస్టులు వద్దన్నాం, వేధింపులు వద్దన్నాం తప్ప నిన్నేమి వద్దనులే మేము. నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన కడుపులో మాట బయట పెట్టిండు. మీరు లగచర్ల గారి దగ్గర పోతే అక్కడ ఎవడైనా ఫ్యాక్టరీలు కావాలని బండరాలతో మిమ్మల్ని కొడితే ఎట్లా మేము కేసు పెట్టద్దా అంటుండు. విన్నారా మీరు? ఇది ఆల్రెడీ అమలు చేసిండు భాయ్ సాబ్. ఈయన ఇప్పటికే రాష్ట్రంలో తిట్ల సాంప్రదాయం తెచ్చిండు. తిట్లు తిట్టి ఇప్పుడు ఆయనకే తగిలింది ఆ తిట్లు. ఏమైంది ఇప్పుడు? అయ్యో గిట్ట తిట్టారా ఎవరు తెచ్చింది దాన్ని? 5 ఏళ్ల కింద నువ్వే తెచ్చినావు కదా. ఈ యూట్యూబు, ఈ తిట్లు, ఈ బూతులు ఇవన్నీ తెచ్చిందే నువ్వు. అది తన దాకా వస్తే కానీ తెలియదట అన్నట్టు ఇప్పుడు నీకు తగిలింది అది. ఇప్పుడు ఇంకో సాంప్రదాయం చేస్తుండు, రాయలసీమ ఫ్రాక్షన్ టైప్ పాలిటిక్స్. ఒక ఫ్రాక్షనిస్ట్ కనబడ్డాడు నిన్న రేవంత్ రెడ్డిలో. ఏమంటుండు? దాడులు. మీరు ఎక్కడైనా అన్యాయం జరిగితే, ప్రజలకు కష్టం వస్తే మీరు ఆడికి పోతే దాడులు అవుతాయి అని చెప్తుండు. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. దాడులు అయితే మేము కేసులు పెట్టద్దా అని కూడా అన్నాడు నిన్న. అది నాకే అనుభవమైంది. ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే నా సహచర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులము 5గురం ఉన్నాం. ఒక కార్లో 5గురం ఎమ్మెల్యేలు ఉన్నాం, 5గురం మాజీ మంత్రులమే. జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, నేను, పువ్వాడ అజయ్ గారు, 5గురం ఉన్నాం. మేము కారులో వరద బాధితులకు సాయం చేయడానికి వెళ్ళాం. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. సరే, ప్రధాన ప్రతిపక్షంగా నిత్యావసర వస్తువులు ఇచ్చి వాళ్ళకి పంచుకుంటూ వస్తున్నాం. మేము చేసేది తప్ప? ఆపదలో ఉంటే, కష్టాల్లో ఉంటే వాళ్ళకి సాయం చేయడానికి వెళ్ళాం. ఆ రోజు రాత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో పండుకున్నాడు, పొద్దున నేను పోయినా. రాత్రి అంతా ప్లాన్ చేసిండు ఆయన. మేము పోతుంటే ఇంత పెద్ద రాళ్లతోని మా కార్ల మీద దాడి చేసిండు. కార్ల అద్దాలు పగిలిపోయినాయి. పోలీస్ స్టేషన్లో మేము కేసు పెడితే ఈ రోజు వరకు కూడా ముద్దాయిలను అరెస్ట్ చేయలే, కేసు కూడా నమోదు చేయలే. అంటే నిన్న అసెంబ్లీలో చెప్పింది ఆల్రెడీ 6 నెలల కింద రేవంత్ రెడ్డి అమలు చేసిండు. అంటే దాడుల సంస్కృతిని కూడా ఈ రాష్ట్రంలో తెస్తున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవాళ తిట్లు నీ దాకా వస్తే తెలియలేదు అన్నట్టు రేపు ఇవి కూడా నీ దాకా వస్తాయి. ఎవరు శాశ్వతం కాదు. రేపు మళ్ళా ఈ తప్పుడు విధానాలు తీసుకురాకు. తెలంగాణ ప్రేమ అభిమానాలకు చిరునామా, ఆప్యాయతకు చిరునామా. కానీ ఇలాంటి తెలంగాణలో ఫ్రాక్షనిస్ట్ తరహా రాజకీయాలు వద్దు, దాడుల సంస్కృతి వద్దు. ఇప్పటికే తిట్ల సంస్కృతి తెచ్చి నువ్వు నష్టం చేసినావు ఈ రాష్ట్రానికి. అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? దాడులు చేపిస్తా అని పరోక్షంగా నువ్వు బెదిరించే, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి చట్టసభ, శాసనసభలో నువ్వు ఈ రకమైన వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడవచ్చునా? జర్నలిస్టుల మీద కేసులు పెట్టా అంటున్నావు. మరి నీ మీద ఏం కేసు పెట్టాలి? ఇప్పుడు నీ మీద ఏం చట్టం తేవాలనో చెప్పు. నిన్న నువ్వు మాట్లాడినావు కదా, బట్టలు ఇప్పించి కొడతా, ఉరికిచ్చి కొడతా, దాడులు చేపిస్తా అన్నావు కదా. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నీ మీద కూడా ఏం చట్టం తేవాలో, నీ మీద కూడా ఏం కేసు పెట్టాలని నేను అడుగుతా ఉన్నా. ఎట్లా మాట్లాడగలుగుతావు? అనని పదానికి అన్నట్టు ఏమీ అనకపోయినా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసినావు, చర్య తీసుకున్నావు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలకు నీ మీద ఏం చర్య తీసుకోవాలి అని నేను అడుగుతా ఉన్నా. 100 ఎలకలు తిన్న పిల్లి శాకాహారి అన్నట్టు నిన్న నీ మాటలు ఉన్నాయి. మాట్లాడేటి నీ బూతులు, మాట్లాడేదంతా బెదిరింపు ధోరణి, మళ్ళీ నీతి వాక్యాలు
వాళ్ళు ఇస్తూ ఉంటాడు.